ఇక్కడ చూడండి ఒకసారి ఆ బెలూన్ లేపినట్లు లేపుతున్నారు. హలో ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్, లాస్ట్ వీడియో బ్లాగ్స్లో మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం దొరమాడిలో జరుగుతున్నటువంటి గ్రామ జాతరను అయితే నేను చూపించాను. ఈ వీడియో బ్లాగ్లో గ్రామ జాతరలో ముఖ్యమైన రోజు అనమాట. ఈరోజు బంగారు పాప అమ్మవారిని తయారు చేసినటువంటి ప్రదేశం, అంటే మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర నుంచి ఆలయానికి తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం అనమాట. ఇలాంటి కార్యక్రమాలు కానీ ఇలాంటి వీడియో కానీ ఇంతకుముందు అయితే మీరు ఎప్పుడు యూట్యూబ్లో చూసుంటారు. కంప్లీట్ కంటెంట్తోనైతే వీడియో అయితే ఉండడం జరుగుతుంది. వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి లైక్, ప్రతి కామెంట్ నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది. అలాగే అమ్మవారిని తీసుకెళ్ళడానికి గ్రామ పెద్దలతో పాటు బాజా భజంత్రులతో రావడం జరిగింది. వీరంతా కలిపి ఇక్కడ పూజలు అనంతరం, అంటే ఆడపడుచులు, ఈ ఇంట్లో ఉన్నటువంటి, అంటే మావయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుచులు అందరూ కూడా అమ్మవారికి శాస్త్రోత్తరంగా చేసేటటువంటి కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత అమ్మవారిని అయితే కనుక ఇక్కడి నుంచి ఆలయానికి గ్రామం మీదుగా ఊరేగింపుకుంటా తీసుకుని వెళ్ళి ఆలయంలో పెడతారనమాట. చూడటానికి అమ్మవారి ఫోటో అయితే చాలా బాగుంది. అంటే కొంచెం ఎప్పుడు ఇలాంటి ఫొటోస్ చూడని వాళ్ళకైతే కొంచెం మిస్టీరియస్గా, కొంచెం భయంకరంగా కూడా ఉంటుంది. బట్ ఎక్కువగా చూసి అలవాటు అయిపోయిన వాళ్ళకైతే కనుక అంత పెద్దగా భయంగా కానీ ఏమీ ఉండదు అనమాట. ఇప్పుడు అమ్మవారికి పూజా కార్యక్రమం గట్రా స్టార్ట్ అవుతుంది. పూజా కార్యక్రమం అంటే ఏముండదు అనమాట అండి. అంటే ఎలాగా అమ్మవారికి ఉన్నటువంటి ఇతివృత్తం ఏంటనేది ఇక్కడ దుర్గారావు గారు అని చెప్పి ఆయన చెప్పే విధానంలో మనకి ఆ కథ వినసొంపుగా ఉంటుంది అనమాట. చాలా క్లియర్గా ప్రతి ఒక్కరికి, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో ప్రతి ఒక్కరు చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చేటటువంటి ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో రావడం జరుగుతుంది. లెట్స్ గో టు ద వీడియో. ముత్యాలమ్మ అమ్మవారు మీ ఇంటి ఆడపడుచు, మీకు అక్క, మీ పెద్ద మేనత్తులకి చేతి. నేను మాట్లాడేది మీతో కనుక అక్క అని చెప్తున్నా. మీ అక్క గారికి జాతర చేయాలని చెప్పి మీ నాన్నగారు, మీ నరాల వారి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దల అనుమతితో జాతర చేయాలి అంటే అమ్మవారిని తీసుకురావాలి అత్తవారింటి కానించి. అత్తవారు ఎవరు? మధ్యపాడు వారిని అడిగి మేము మా ఆడపడుచు అయిన ముత్యాలమ్మకి జాతర చేయాలనుకుంటున్నాం. మరి మీరు మాకు పంపిస్తే మేము తీసుకెళ్ళి మా గ్రామంలో అమ్మవారికి చక్కగా ఒక పూరిపాక వేసి, నడివీధిలో పూరిపాకలో ఉంటుంది ముత్యాలమ్మ పూరిపాకలో ఉంటే ఇష్టమట. అందుచేత జాతర పూరిపాక వేసి చేస్తారండి. ఆ పూరిపాకులో అమ్మవారిని తీసుకొచ్చి అక్కడ పెట్టి జాతర 12 రోజులు చక్కగా చేయించాం. అయితే ఇప్పుడు అమ్మవారు ఏమంటారంటే, మీ అక్కగారైన ముత్యాలమ్మ అమ్మవారు ఈ జాతర కార్యక్రమం, ఈ వేడుక చూడాలంటే మా ఆడపడుచు చూస్తే నాకు గర్వంగా ఉంటుంది. ఎందుచేత అంటే ఇక్కడ జరిగిన వేడుకలన్నీ, ఈ గ్రామస్తులు పెట్టిన వార్పుల నైవేద్యాలన్నీ, చీరలు, రవికలు, గాజులు, ఈ సంబంధం ఆ పోతురాజు గారు వెళ్ళి ముందు తన అక్క చెల్లెళ్ళైన 101 మందిని రామావడి గ్రామంలో అక్క ముత్యాలమ్మకి జాతర జరుగుతుంది, మిమ్మల్ని అందరినీ రమ్మంది అని చెప్పి వస్తా మన అమ్మవారి అత్తవారైన మధ్యపాటి వారి ఇంటికి వెళ్ళి, అత్తయ్య గారు, మామయ్య గారు, మా అక్కకు జాతర చేస్తున్నారు ధర్మావుల్లో, మీ అమ్మాయిని బంగారు పాప అమ్మవారిని కూడా పంపించండి. మా జాతర వేడుకంతా చూసి జాతర అయిన తెల్లవారి మా అక్కగారిని, మీ కోడలైన మా అక్కగారిని, మీ అమ్మాయి అయిన బంగారు పాప అమ్మని మళ్ళీ సాగనంపిస్తాం అని తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడు మన అమ్మవారు ఏమంటారంటే, పుట్టింటి వారితోటి, గ్రామస్తులతోటి, గ్రామం అంతా పుట్టిల్లేనంటే అమ్మవారికి, గ్రామం అంతా పుట్టిన వారితో సమానమే. వేడుకలు జరపడానికి ఇల్లు కావాలి కాబట్టి నరాలవన్నీ పుట్టింటిగా నిర్ణయించారు. అలాగే వేడుక కోసం మధ్యపాటి అత్తిల్లుగా నిర్ణయించారు. ఈ అమ్మవారు, మన అమ్మవారు ముత్యాలమ్మ అమ్మవారు పుట్టింటి వారిని అడుగుతట. వారిని అడిగినా ఊరందరూ పెద్దల్ని అడిగినట్టే. ఏమని? అమ్మా
ఈ 12 రోజులు మీరు నాకు ఏం పెట్టినా పెట్టకపోయినా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. మీరు గారెలు పెడితే గారెలు తిన్నా, సరివిడి పెడితే సరివిడికి తిన్నా. మీరు ఏ చీరలు ఇచ్చినా నేను కట్టుకున్నా. ఈ చీరంచు బాగోలేదు, ఇది పట్టుకెళ్ళి ఇచ్చేది ఇప్పుడు చీరదేమని నేను పేసి పెట్టలే. లేదు నాకు నగలు పెట్టలేదని పేసి పెట్టలే. నాకు ఏం పెట్టినా పెట్టకపోయినా నేనేం బాధపడినావు. మా ఆడగొడుచులు మాత్రం బాగా చూడండి, నగలు చేయించండి, పట్టు చీర కట్టబెట్టండి అని కోరుకుంటున్నాను. అలాగేనమ్మా, నీ కోరిక ప్రకారం మీ ఆడవలసిన బాగా చూస్తాము అని చెప్పి వాగ్దానం చేస్తే అమ్మవారికి తీసుకొచ్చాం. ఇదిగో కూర్చోబెట్టాం. ఇప్పుడు ఈ అమ్మవారికి పన్నీటి స్నానం చేయించాలి. నరాల వారి ఆడవలసి ఈ దుప్పటి అడ్డం పెట్టి మీరు స్నానం చేస్తున్నట్టు అమ్మవారికి అలాంటి స్నానం చేసినట్టు ఆడపడుచు పక్క ఎదరగలండి. అలాంటి స్నానం చేయించినట్టు, గడ వేసినట్టు, నగలు పెట్టినట్టు మీరు ఒక 2 నిమిషాలు అక్కడ మీ దుప్పటి ఇచ్చినప్పుడుగా నీ చేసేటట్టే. పన్నీరు ఉంది కదా, పన్నీరు చల్లారు, నగలు పెట్టారు. అమ్మ సూపర్ పెట్టండి. ఓ డబ్బులు కొట్టండి. నా దగ్గర కొంచెం అయితేమా అలంకారం అయిపోయింది. చెప్పు చేయకండి, అలంకారం అయిపోయింది. అయితే ఈ అమ్మాయికి ఈ బంగారు పాప 101 దేవతలకు ఒక్కగానే ఒక్క ఆడపడుచు. 101 దేవతలకి ఏ గ్రామంలో ఎక్కడ జాతర జరిగినా ఒక్కగానే ఆడపడుచు ఈవిడే కనుక అందరూ ఈవిడే తీసుకెళ్తారు. ఇక్కడ ముత్యాలమ్మ ఈవిడ తీసుకొస్తే ఇంకొద్దున కంగాలమ్మ, ఇంకొద్దున మారమ్మ, ఇంకొద్దున పెద్దిట్లమ్మ. ఎప్పుడో వదిన గారు జాతరకు వెళ్ళిపోవడమే. అంత బిజీలో ఉంటుందండి తల్లి. అయితే అమ్మవారికి ఉన్న 7 నగరాల నగలు ధర్మావరి గ్రామంలో ఎవరు ధరించలేరు, నాకు అన్ని నగలున్నాయి అని అమ్మవారికి కాస్త టిప్పట. అందుచేత నగలు తన వదిలి గారితో చెప్పించకూడదు, నాకు నగలు పెట్టాలి మీ పుట్టింటి కాడ అని చెప్పి ఇన్ని నగలు చేయించారు, పెట్టారు. అయితే అమ్మవారు నేను చాలా అందంగా ఉంటాను అని ఆవిడ ఉద్దేశం. నిజమే, చాలా అందగత్తండి అమ్మవారు. అయితే అమ్మవారి అందాన్ని ఆవిడ చూపించాలని మీరు ఆడపడుతున్నారు. అమ్మా బంగారు తల్లి, నీ అందం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? చూసుకోమ్మా అని చూపించాలంట. ఆ అందం చూసుకుని తనివి తీర ఆనందిస్తాడు ఆవిడ. పట్టు చీర కట్టి నగలు అలంకరించి మీరు ఎప్పుడైతే అద్దంలో అమ్మవారి అందాన్ని చూపించారో అమ్మవారు ఆనందంతో వికసించిపోతుందట. అలంకారం అయిపోయింది. అమ్మ బాన్పులో వ్యాపారం చేసి ఎవరైతే ఈ ఇంట్లో ఉండేటటువంటి ఆడబడుచులు ఎవరైతే ఉంటారో ఆడబడుచులందరూ కూడా అమ్మవారికి బొట్టు పెట్టిన తర్వాత
పువ్వులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి దీపారాధన ఇచ్చేసిన తర్వాత ఈ కార్యక్రమం అయితే కంప్లీట్గా అయిపోతుంది అనమాట. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత గ్రామంలో ఉన్నటువంటి పెద్దలతో పాటు 2 కుటుంబాల్లోనూ అంటే అమ్మవారి పుట్టినింటి వారు మెట్టినింటి వారు ఎవరైతే ఈ కార్యక్రమానికి హాజరై ఉంటారో ప్రతి ఒక్కరు కూడా కొబ్బరికాయలు కొట్టడం, అదేవిధంగా ధూపం వేయడం, అదే మనం సాంబ్రాణి పొగ అంటారు కదా, జాతరలో పొగట్ట మీరు అందరూ చాలామంది చూసే ఉంటారు. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ గుర్తుపెట్టుకోండి, మీరు జాతరలు చాలా రకాల జాతరలు చూసుంటారు, కానీ ఆ జాతరలో ప్రతి జాతరలో కూడా ఈ బంగారు పాప అమ్మవారు కామన్ అనమాట. 101 దేవతలకి ఉన్న ఒకే ఒక ఆడపడుచు ఈ బంగారు పాప అమ్మవారు. ఈ విషయాన్ని ఆల్రెడీ ఇలాంటి స్థల పురాణాల గురించి ఇలాంటి జాతరల గురించి ఎంతో గొప్పగా చెప్పేటటువంటి దుర్గారావు గారండి, కోయిలగూడెం దగ్గర అయింది. ఇప్పటివరకు ఈయన దగ్గరగా 60 జాతరల వరకు ఈయన ముఖ్యంగా ముందుండి నడిపించడం జరిగింది. ఇది గోదావరి జిల్లాలో ఈయనంతటి గొప్పగా జాతర విశేషాలను కానీ జాతరను కానీ నడిపించే వ్యక్తే లేరంటే మరొక అతిశయోక్తి లేదు. అలాగే ఈ జాతర గురించి ఇలాంటి జాతరల గురించి మరిన్ని విశేషాలు మరిన్ని అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని మీరు చూడడమే కాకుండా మీకు తెలిసిన వాళ్ళకి లేదా ఇలాంటి జాతరలకు వచ్చిన వాళ్ళకి ఈ జాతరకు వచ్చి ఇలాంటి ఈ వీడియోస్ చూడని వాళ్ళకి మీరు మీ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా మీరైతే షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియో రీచ్ పెరగడానికి మీ వంతు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. 12 రోజుల పాటు అంగరంగ వైభవపేతంగా జరిగేటటువంటి జాతరలో లాస్ట్ అంటే చివరి 2 రోజులు చాలా ప్రధానమైనవి అనమాట. ఎందుకంటే ఆ ముందు 10 రోజులు కూడా పూనకాలు రావడం ఇవన్నీ కూడా ఎలా అయితే ఉంటాయో లాస్ట్ 2 రోజులు కూడా జాతరకి చాలా ముఖ్యమైనటువంటి రోజులు అనమాట. ఎందుకంటే ఆ బంగారు పాప అమ్మవారిని తీసుకురావడం, ఆ తర్వాత అమ్మవారిని ఆలయం దగ్గర పెట్టడం, ఆ తర్వాత జాతర రోజు అంటే రేపు లాస్ట్ రోజు అనగా ముందు రోజు బలిచాట అంటారనమాట. ఆ కార్యక్రమాలన్నీ జరుగుతాయంటే దున్నపోతుల్ని అలాగే కోళ్లను మేకలను కూడా అక్కడ అమ్మవారికి ఆహారంగా ఇస్తూ ఉంటారు. మీలో చాలామంది జాతరలకి అంటే ఇక్కడ ధర్మవరంలో జరిగేటటువంటి ఈ జాతరకు కాకపోయినా మీ గ్రామాల్లో మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ ఊళ్ళల్లో జరిగే జాతరలకు వెళ్ళే ఉంటారు కదా. మీ అందరికీ అక్కడ కామన్గా ఒక విషయం అయితే నేను గుర్తుపెట్టుకోండి. ఎప్పుడో మనం చిన్నప్పుడు 9th క్లాస్ 10th క్లాస్ లేదా 7th క్లాస్లోను ఇంటర్లోను చదువుకున్న ఫ్రెండ్స్ కానీ కొందరు క్లాస్మేట్స్ అవుతారు, కొందరు గేమ్ మేట్స్ అంటే గేమ్స్ ఆడుకునేటప్పుడు లేదంటే ఆటలు ఆడుకునేటప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళల్లో ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమందికి నానమ్మ వాళ్ళ ఊళ్ళల్లో అత్తయ్యల ఊళ్ళల్లో ఫ్రెండ్స్ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి జాతరలకు వెళ్ళినప్పుడు ఒక 10-15 ఇయర్స్ తర్వాత వాళ్ళని మనం కలిస్తే వచ్చే అనుభూతి అయితే మాటల్లోనైతే మనం చెప్పలేమండి. మీరందరికీ ఖచ్చితంగా ఇలాంటి ఒక కామన్ పాయింట్ అయితే ప్రతి ఒక్కరికి ఎక్కడొకక్కడ ఖచ్చితంగా ఎదురయ్యే ఉంటుంది. ఇలాంటి అనుభవాలు ఉన్న వాళ్ళు ఎవరైతే మీ ఓల్డ్ ఫ్రెండ్స్ని జాతరలకు కానీ ఇలాంటి ఉత్సవాల టైంలో కలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మీ ఫ్రెండ్స్ని ట్యాగ్ చేస్తా అంటే మీ ఫ్రెండ్ నేమ్ ట్యాగ్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్ నేమ్ కూడా కుదిరితే పెట్టడానికి ట్రై చేయండి. ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. బంగారు పాప అమ్మవారి పుట్టినింటి దగ్గర నుంచి ఆలయానికి తీసుకెళ్లే టైం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ కొబ్బరికాయలు గట్ట కొట్టేయడం గట్ట అయిపోయింది. ఆయన మా మావయ్య అనమాట, చిన్న మావయ్య. ఆయనకి పోతురాజు పూనకం ఇలా మైలమ్మ పూనకాలు అంటారు కదా, అలా ఆయనకు కూడా పూనకాలు కూడా వస్తాయన్నమాట. వీళ్ళంతా కూడా మా ఫ్యామిలీ మెంబర్స్, మా పెద్దమ్మ, మా పిన్ని, అత్తయ్య వీళ్ళంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట.
ఒక చిన్న వాటర్ పంప్ దగ్గర విజయవాడ నుంచి వచ్చారు దయ్య నవీన్ జగ్గ భయంకరంగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట మా వాళ్ళు. ఒకసారి చూడండి బ్యాక్గ్రౌండ్ చూడండి ఎలా ఉందో, ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూడండి ఒకసారి. మా వాళ్ళు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు, వేరే లెవెల్ అనమాట. వేరే కాలువ దగ్గరికి అయితే వెళ్ళాం కానీ అక్కడ వాటర్ అయితే బాగాలేదు. సరదా ఇక్కడికి పంపు సెట్ దగ్గరికి అయితే వచ్చాం. అసలు మామూలుగా కాదు, వేరే లెవెల్లో ఎంజాయ్ చేస్తున్నారు. మ్యాక్సిమం ప్రతిదీ కూడా విత్ కంటెంట్తో వీడియో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ప్లీజ్ సపోర్ట్. దిస్ ఇస్ దయా. నో దిస్ ఫేస్. చూడండి ఫేస్ ఎట్లా ఉందో, నల్లగా ఉంటుంది. చూడండి మన వాళ్ళు బాబు ఇక్కడ వరకు చేస్తున్నారు. ఇంకా నల్లగా ఉంటే ఫేస్ చూపిస్తా దగ్గరికి రండి. చూడండి 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 అదిగోండి. ఇదే పెద్ద నల్లగా ఉండే ఫేస్. మరేం పొట్టడు కనపడతా, మునిగిపోయాడు. సాయంత్రం అయ్యేటప్పటికి జాతర పనులు అన్నీ అయిపోయిన తర్వాత ఆట విడుపు అనమాట. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇలాంటి స్కిట్స్ కానీ ఇలాంటి సరదాగా డాన్సెస్ కానీ ఇలాంటివన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి. తను మా పెద్ద సిస్టర్ అనమాట, అంటే మా పెద్ద చెల్లి. అతను మా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్స్ జరిగినా కానీ వంటలు చేయడానికి తనే